సమాజంలో ఘర్షణలు సృష్టించేందుకు నటుడు ప్రకాష్ రాజ్, యూట్యూబర్ బచ్చలకురి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి వ్యక్తులు యత్నిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. ఇలాంటి వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకి తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? అయినా అవసరం లేనప్పుడు ఏదో రకమైన ఘర్షణ సృష్టించడానికి జస్ట్ ఆస్కింగ్ వస్తుంది తప్పితే బయటికి, లేకపోతే ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలనేటువంటి మాటని మేము ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా కూడా ప్రకాష్ రాజుని నేను ఒకటే కోరుతా ఉన్నాను. అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా మీ గొంతు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేదు. ఘర్షణలు రేకెత్తించడానికే మీ గొంతు పైకి లేస్తుంది. ఇలాంటి ఘర్షణలు రేకెత్తించేటువంటి ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయండి. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.